అదే మీరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఇవ్వక ముందుగా ఏదైతే ఇష్యూ జరిగిందో ఆ ఇష్యూపై మా యొక్క చర్చ అందరికన్నా ముందు ఎవరైతే ఈ మృతులు ఉన్నారో 26 మంది, ఎవరైతే 20 మందికి తీవ్రంగా గాయపడ్డారో మీరు రాత్రి పడుకోలేదని చెప్పేసి నేనైతే భావిస్తున్నానండి వాసుదేవన్ గారు. ఖచ్చితంగా నేనేమి మొహమాట పడను, చెప్పడానికి నేను మొహమాట పడను. వేదన కలిగించే అంశం 100% వేదన కలిగించే అంశం కాబట్టి మీరు రావడం కూడాను లేట్ అయింది, డిబేట్ కూడాను లేట్ గా స్టార్ట్ అయిందంటే నేను అదే అనుకున్నా, ఖచ్చితంగా రాత్రి నిద్ర పట్టు ఉండదు అని. నా పరిస్థితి కూడా అదేనండి. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఈ రోజు పొద్దున అందరికన్నా ముందు డిబేట్ స్టార్ట్ అవ్వగానే మా సోదరుడితో పాటు ప్యానెల్లో ఉన్న సభ్యులందరూ కలిసి ముందు ఎవరైతే ఈ మృతులు ఉన్నారో వారి యొక్క ఆత్మశాంతి కోసం కనీసం ఒక 10 సెకండ్లు అయినా కానీ మనం మౌనం పాటిస్తామేమో అనుకున్నాం. స్టార్టింగ్ నోటే నాది అది. తిరుపతిరావు గారు మాట్లాడేప్పుడు ముందర వాళ్ళకి శ్రద్ధాంజలి అని చెప్పారు. మీరు వినలేదు. నేను స్టార్టింగ్ నోటే అది. తిరుపతిరావు గారు చెప్పింది కూడా అదే. వినండి సార్, మీరు ప్రతి దాన్ని కూడా నెగిటివ్ లోకి తీసుకెళ్ళమాకండి. వాసుదేవన్ గారు ఒకరిపై ఒకరు దొమ్మెత్తి పోసుకోవటానికో లేకపోతే దీంట్లో కూడాను మనం టోపీ గట్ట ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, లేకపోతే ఇంకోటి ఉన్నాడు, వాళ్ళని అడగండి ప్రశ్నలు అని చెప్పేసి చెప్పుకోవడం కాదు. ముందు నేను మీ ఏ ప్రశ్నకి సమాధానం ఇవ్వదలుచుకోలేదు. నేను మీరు అడిగిన ఏ ప్రశ్నకి సమాధానం ఇవ్వదలుచుకోలేదు. వాసుదేవన్ గారు రైట్. తిరుపతిరావు గారు లెట్ హిమ్ కంప్లీట్ అండి. తిరుపతిరావు గారు లెట్ హిమ్ కంప్లీట్. తిరుపతిరావు గారు లెట్ us not confront. లెట్ హిమ్ కంప్లీట్ అండి. నేను మీ దగ్గరకు వస్తా, మళ్ళీ వస్తా. సమాధానం ఇస్తాను. 100% నేను వాసుదేవన్ గారు అడిగినటువంటి ప్రశ్నకి మాత్రమే సమాధానం ఇస్తాను. మీరు ఏం మాట్లాడినా కానీ టైం వేస్ట్ చేస్తున్నారు తమరు. రైట్, మీరు మాట్లాడండి సుబ్లీ గారు. ప్లీజ్ కమ్ టు ద పాయింట్. వాసుదేవన్ గారు, ఈ మొత్తం యావత్తు భారతదేశంలో ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత మనం అందరం కూడాను ఏమనుకున్నామంటే ఇంకా ఏదైతే జమ్మూ కాశ్మీర్ ఉందో ఇది మా యొక్క భారతదేశం యొక్క తీక ముందు కూడాను అదే అనుకున్నాం, తీసిన తర్వాత కూడాను అదే అనుకున్నాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. మీరు నమ్ముతారా కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం అనే విషయాన్ని? మీరు నమ్ముతారా, విశ్వసిస్తారా? కడుపుకు అన్నం తినని వాడు విశ్వసించడండి. కడుపుకు నేనైతే అన్నం తింటున్నాను, మీరు ఎలాగైతే కడుపు అన్నం తింటున్నారో, ఇక్కడ కూర్చున్న వాళ్ళు మిగతా వాళ్ళు ఎలాగైతే అన్నం తింటున్నారో, నేనేంటంటే కాస్త బిర్యానీ తినే రకం. నేను అన్నంతో పాటు బిర్యానీ తినే రకం కాబట్టి నేనైతే ఖచ్చితంగా భావిస్తున్నా 100% ఇది మన భారతదేశం అని చెప్పేసి. అసలు ఆ క్వశ్చన్ ఎందుకు రైజ్ అయిద్దండి? అసలు అది వాడెవడో కాదు, ఎవడో ఎందుకు అవుతాడు? వాడు అక్కడ ఉన్నవాడే విచ్చలవిడిగా వచ్చి కాల్పులు జరుపుతూ ఆ మహిళని, ఆయన చనిపోయిన మంజునాథరావు గారి భార్యని నిన్ను వదిలేస్తున్నా, గో అండ్ టెల్ యువర్ మోడీ అని చెప్పాడు. మీకు ఒక చిన్న విషయం చెప్తాను సార్. ఇక్కడ ఈ ఏదైతే ఈ జరిగినటువంటి అంశం ఉందో ఈ అంశంలో మనం మత కోణమో లేకపోతే నీ మతం పేరు అడిగివాడు వాడు వచ్చిందే మతం పేరు చెప్పొచ్చాడండి. అది కాకుండా ఇంకోటి మాట్లాడుకోవడానికి బతురాజు సుభాషితాలు మాట్లాడుకోవడానికి అయితే డిబేట్ పెట్టలా. వాడు వచ్చిందే మతం పేరు చెప్పొచ్చాడు. మనం అంటున్నారు కదా, అదే మాట అంటున్నారు కదా, అదే అన్ని వార్తా హెడ్డింగ్స్ లో కూడా అదే ఉంది కదా. అదే మతానికి చెందిన వారు మాత్రమే అక్కడి నుంచి వాళ్ళందరినీ కూడా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరినీ కూడాను కాపాడింది కూడాను అదే మతానికి చెందినవారు. మీరు మతం మొత్తాన్ని తీసుకొచ్చి క్వశ్చన్ మార్క్లో నిల్చోబెట్టమాకండి. ఎవడైతే ఆ లఫంగిగాడు, ఎవడైతే ఆ నీచ్ కమీన్ కుత్తేగాడు చేశాడో వాడు చేసినటువంటి పనికి నేను ఇక్కడ కూర్చున్నటువంటి లేకపోతే ఇక్కడ కూర్చున్నటువంటి బాజీ గారో లేకపోతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం సోదరుడు కూడాను సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదండి. మా యొక్క ఏదైతే దేశభక్తి ఉందో దాన్ని శంకించమాకండి. ఆ లఫంగిగాడు ఎవడైతే మీ దేశభక్తిని ఎవరు శంకించారు? ఒమర్ అబ్దుల్లా చాతకానితనాన్ని శంకిస్తున్నాం. మీ దేశభక్తి. మీరు యు ఆర్ నాట్ ద రెసిడెంట్ ఆఫ్ కాశ్మీర్. మీరెందుకు భుజాలు తరుముకుంటారు? కాదు, ఇందాక మాట్లాడుతున్నదే కదా. మీకు ఒక చిన్న విషయం చెప్తాను సార్. మీకు ఇక్కడ ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరూ హిందువులే అని చెప్తారు. చచ్చిపోయిన వాళ్ళందరూ హిందువులా ముస్లింలా? అసలు ఆ డిస్కషన్ లోకి వెళ్ళాలంటేనే చాలా, అంటే దానికన్నా దారుణం ఇంకా వేరేది ఉండదు.
ఎందుకంటే ఒక ప్రాణానికి హిందువా లేకపోతే ముస్లిమా అనేది ఉండదండి. ఏదైతే మతాన్ని నేను ఆచరిస్తున్నానో ఆ మతం కూడాను చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఒక ఇన్నోసెంట్ ని చంపడం యావత్తు మానవతావాదులందరినీ కూడా యావత్తు ఏమంటారు హ్యుమానిటీని చంపడం అని చెప్పేసి, మళ్ళీ తెలిసి కూడాను అటువంటి పని చేశాడంటే గనక అతను ఏమాత్రం కూడాను ముస్లిం కాదు అని చెప్పేసి మొత్తం సమాజం కళాఖండిగా చెప్పగలం. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడు ఉమర్ అబ్దుల్లా గారు చేశారా, లేకపోతే ఉమర్ అబ్దుల్లా గారు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందా అంటే అది అంత వరకు మనం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. నేను ఇక్కడ మినిమం కామన్ సెన్స్ మాట్లాడేది ఒకటే అంశం ఏంటంటే 2000 మంది ఒక ప్రముఖమైనటువంటి న్యూస్ ఛానల్ రాత్రి నేను చూస్తుంటే దాంట్లో స్పష్టంగా చూపిస్తున్నాడు 2000 మంది ఎవరైతే ఈ పర్యాటకులు ఉన్నారో వారు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ చాలా వీక్ గా ఉంది అని చెప్పేసి రిపోర్టింగ్ చేస్తున్నాడు. దీనికి కారణం ఎవరు? దీనికి కారణం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వమా లేకపోతే కేంద్ర ప్రభుత్వమా అంటే నేను దాని గురించి మనం మాట్లాడటం కన్నా ముందు ఏంటంటే అక్కడ సెక్యూరిటీ ఎందుకు ఇవ్వలేకపోయారు, దానికి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. ఇంతకు ముందు గతంలో మీరు చూసుకుంటే కనుక ఇప్పుడు ఏదైతే ఇది జరిగిందో ఇదే విధంగా గతంలో మన పుల్వామా అటాక్ జరిగింది. అప్పుడు అన్ని కిలోల ఆర్టీఎక్స్ ఆల్ ఆఫ్ సడన్ గా అక్కడికి ఎలా వచ్చింది? ఇవాళకి కూడాను అది ఒక ప్రశ్నార్థకంగానే మారిపోయింది. సార్, ఇది జరిగిన అంశం ఏదైతే ఉందో దీన్ని ముక్త కంఠంతో కడుపుగా తినేవాడు ఎవడైనా కూడా కానీ దీన్ని ఖండించి తీరాల్సిందే. అందులో అసలు అనుమానమే లేదు.